పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనను భారత్ ధీటుగా తిప్పికొడుతున్న విషయం మనందరికీ తెలుసు. సరిహద్దుల్లో ప్రస్తుతమైతే ఒక వ్యూహాత్మక నిశ్శబ్దం కనిపిస్తోంది. సరిహద్దు ప్రాంతాలన్నీ ప్రశాంతంగా కనిపిస్తున్నాయి. పంజాబ్ లో రెడ్ అలర్ట్ కంటిన్యూ అవుతోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు సైనిక అధికారుల మీడియా సమావేశం ఉంటుంది. రేపు మరోసారి రెండు దేశాల డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ సమావేశం అవుతారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన 3 గంటల్లోనే పాక్ దాన్ని ఉల్లంఘించడం, దాన్ని భారత్ ధీటుగా తిప్పికొట్టడంతో ప్రస్తుతం సరిహద్దుల్లో ఒక వ్యూహాత్మక నిశ్శబ్దం కనిపిస్తోంది. శ్రీనగర్, ఉధంపూర్లో జనం బిక్కుబిక్కుమంటూ బయటకు వస్తున్నారు. అటు పంజాబ్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పుకార్లను నమ్మొద్దని పంజాబ్ సర్కార్ కోరుతోంది. మరోవైపు యుద్ధ విరమణ ప్రకటన తర్వాత చోటు చేసుకున్న పరిస్థితులు వివరించేందుకు ఉదయం 11 గంటలకు సైనికాధికారులు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు రేపు రెండు దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ సమావేశం కానున్నారు. అసోసియేట్ ఎడిటర్ హసీనాతో మాట్లాడదాం లైవ్ లో. హసీనా, నిన్న రాత్రే మనం చూసాం కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకుని తర్వాత కొన్ని గంటల్లోనే పాక్ అతిక్రమించింది. ఈ క్రమంలో మరి రాత్రంతా పరిస్థితులు ఎలా కొనసాగాయి? ఇవాళ మనం ఒక ప్రశాంతమైన ఉదయాన్ని చూస్తున్నాం అక్కడ. నిన్న రాత్రంతా కూడా ప్రజలు బిక్కుబిక్కుమంటూనే ఉన్నారు. ఎందుకంటే పాకిస్తాన్ని నమ్మలేము, పాకిస్తాన్ సీజ్ఫైర్ ఉల్లంఘన చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనందరికీ తెలుసు. ఎల్ఓసి ఎంబట మొత్తం అంతా కాల్పులు కానీ, డ్రోన్లు ప్రయోగించడం కానీ, ఇవన్నీ పాకిస్తాన్ చేపట్టిన దాడులన్నీ చూసాం. అయితే భారత రక్షణ శాఖ దాన్ని గట్టిగానే తిప్పికొట్టినప్పటికీ కూడా ప్రజలు మాత్రం సీజ్ఫైర్ అన్న చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి దాడికి పాకిస్తాన్ పాల్పడడం దానికి సంబంధించి చాలా టెన్షన్ వాతావరణంలోనే రాత్రంతా గడిపారు ఎల్ఓసి బార్డర్లో ఉన్న ప్రజలతో పాటు. జమ్మూ కూడా మనం చూస్తాం. ప్రజెంట్ నేను జమ్మూలో ఉన్నాను. జమ్మూలో ఇప్పుడు ఆల్రెడీ మార్నింగ్ 9:30 కావస్తుంది. అయినా మన పరిస్థితి చూస్తున్నాం. ఇంకా అంతా కూడా ఎక్కడికక్కడ అన్ని క్లోజ్ చేసుకొని ఉన్నాయి. మరోవైపు సమ్మర్ చూసుకుంటే ఎప్పుడైనా కూడా శ్రీనగర్, జమ్మూ అండ్ కాశ్మీర్కి సమ్మర్లో టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు. ఇలాంటి సిచ్యువేషన్ అంతా ఇప్పుడు టూరిజం కూడా భారీగా దెబ్బతినింది. అలాగే ఇక్కడ మొత్తం అంతా వీళ్ళకి వ్యాపారస్తులకు కూడా చాలామంది కూడా లబోదిబం అంటున్నారు, ఎలాంటి ఆదాయం లేకుండా ఇక్కడ. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే పాకిస్తాన్ని ఎప్పటికి కూడా నమ్మలేము. పాకిస్తాన్ సీజ్ఫైర్ని ఉల్లంఘించిన తర్వాత అంతకు ముందు కూడా పాకిస్తాన్ చెప్పిన మాట మీద ఎప్పుడు నిలబడలేదు. సో పాకిస్తాన్ మాటలు నమ్మలేమని ఆర్మీ కూడా అలర్ట్గానే ఉంది. ఇక్కడ ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అలర్ట్గానే ఉంటున్నారు. సాయంత్రం అయితే నిన్న రాత్రంతా బ్లాక్అవుట్ కొనసాగింది. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంతో పాటు మళ్ళీ మిగతా రాష్ట్రాల్లో కూడా అంటే పంజాబ్, రాజస్థాన్ ఇక్కడ కూడా బ్లాక్అవుట్ అనేది కొనసాగింది, మనం చూసాము. సో ఇప్పటికి కూడా ఈరోజు రేపు ఫైనల్ చర్చలు రేపు ఉన్నాయి కాబట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది వెయిట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ అన్నీ కూడా హోటల్స్ అయినా ఏవైనా అన్నీ క్లోజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మంచి సిచ్యువేషన్ మళ్ళీ నార్మల్ అయిన తర్వాతనే తిరిగి మళ్ళీ తమ హోటల్స్ కానీ ఏదైనా వ్యాపారస్తులు కానీ అన్నీ ఓపెన్ చేసుకుందామని ప్రజలు ఆలోచిస్తున్నారు. అలాగే పోలీసులు కూడా ఇటు ఆర్మీ కూడా బార్డర్లో మాత్రం యుద్ధం ఆగిపోయింది కదా అని చెప్పి రిలాక్స్ అవ్వకుండా ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా చెకింగ్స్ కానీ, వెహికల్స్ ఇలాంటి చెక్ పోస్టులతో పెట్టి చెకింగ్స్ చేయడాలు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు పాకిస్తాన్ సీజ్ఫైర్ని అమలు చేస్తుంది. నిన్న రాత్రి చూసుకుంటే 10 గంటల తర్వాత నుంచి కాల్పుల మోత అనేది వినపడడం ఆగింది. అయితే 10 గంటల వరకు కూడా వాళ్ళు కాల్పులు అనేవి మాత్రం బీభత్సంగా, అది 3 రోజులుగా కొనసాగిన కాల్పులు ఒక రకంగా ఉంటే నిన్న రాత్రి చాలా బీభత్సంగా ఫైరింగ్ చేయడం, షెల్లింగ్ చేయడం, అలాగే డ్రోన్లు ప్రయోగించడం అనేది పాకిస్తాన్ చేపట్టింది. అలాగే భారత ఆర్మీ మాత్రం గట్టిగానే తిప్పికొట్టింది. సో ఇక్కడ సిచ్యువేషన్ ఇప్పుడు టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. ప్రజలు కూడా అలర్ట్గానే ఉంటున్నారు. అలాగే బార్డర్లో కూడా ఆర్మీ కూడా అలర్ట్గా ఉంది. ఎప్పుడు ఏం జరిగినా కూడా ధీటుగా సమాధానం చెప్పడానికైతే సిద్ధంగా ఉంది. అది మనం జమ్మూ నుంచి లైవ్లో చూస్తున్నాం. బయట రోడ్ల మీద పరిస్థితి చూస్తుంటే నిజంగానే ప్రశాంతంగానే కనిపిస్తుంది. కానీ అక్కడి స్థానిక ప్రజల మనసుల్లో మాత్రం ఆ ప్రశాంతత ఇప్పటికీ లేదు. ఎందుకంటే వారు ఇంకా భయంలోనే గడుపుతున్నారు. అది కొద్ది రోజులు అయితే కానీ పోదు. తర్వాత ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో మనం వేచి చూడాలి.